తిన్నది జీర్ణం చేస్తున్నాడు. నిద్రపోతూ ప్రవచనం చేయి, నిద్రపోతూ వ్రాయి, నిద్రపోతూ చదువుకో అంటే చేయలేను. కానీ నేను నిద్రపోతున్నప్పుడు నా ఊపిరి తీసినది ఎవరు, నేను నిద్రపోతున్నప్పుడు నా గుండె కొట్టుకునేటట్టు చేసింది ఎవరు, నా మూత్రమిండములు పనిచేయించినది ఎవరు, నా తిన్న పదార్థాన్ని జీర్ణం చేసిన వాడెవరు, ఇవన్నీ చేస్తూ నిర్వహిస్తున్న వాడెవడో, నిద్రాకాలిక సుఖమిచ్చి పగలు వాడుకున్న ఇంద్రియముల యొక్క బడలికనంతటినీ తీసేస్తున్న వాడెవరో, అటువంటి దయామూర్తి స్థితికర్త విష్ణుస్వరూపం. ఆయన శరీరాన్ని నిర్వహిస్తున్నాడు. ఒక వయసు దాటిపోయిన తరువాత శరీరమంతా జర్జరీభూతమైపోయి సంధిబంధములు సడలిపోయి ఇక శరీరం తనకు సహకరించని స్థితిలో కూడా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండాలన్న భ్రాంతి కలిగితే జీవుణ్ణి శరీరాన్ని విడిపించి జీవుడికి మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తున్నవాడు కాబట్టి హరుడయ్యాడు. ప్రతి రాత్రి నిద్రిస్తున్నాడు కాబట్టి ఆయన శివుడయ్యాడు. చిట్ట చివర జ్ఞానమిచ్చి మోక్షమిస్తాడు కాబట్టి ఆత్యంతిక ప్రళయము అని జ్ఞానదాత మహేశ్వర, శివుడు మోక్షప్రదాత అయ్యాడు. ఆయన సృష్టి చేసినా దయ, ఆయన నిర్వహించినా దయ, ఆయన పడగొట్టినా దయ, ఆయన ఏం చేసినా దయ. అసలు దయ లేకుండా భగవంతుడు చేసేటటువంటి పని ఏది ఉండదు. ఆయన అవతారం తీసుకుంటే దయ, నిజానికి రాక్షస సంహారం చేశాడు అని మనం అంటాం. కానీ ఒక రాక్షసుడిగా ఒకడు పుట్టి విశేషమైన అపకీర్తి తెచ్చుకొని ఎప్పుడు మరణిస్తాడని దేవతల దగ్గర నుంచి అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో తన క్రౌర్యాన్ని తాను విడిచిపెట్టలేని స్థితిలో ఆ జీవుడు బతుకుతున్నప్పుడు అతన్ని ఆ శరీరం నుంచి విడిపించేసి మళ్ళీ తన దగ్గరకు చేర్చుకునేటటువంటి భగవంతుని యొక్క లీల ఎంత కారుణ్యముతో కూడుకున్నదై ఉంటుంది. అందుకని భగవంతుడు అన్న మాటకి పర్యాయ పదం ఏది అంటే దయ. ఆయన రాశీభూతమైనటువంటి దయ. అందుకే దాశరథీ శతక కర్త గోపరాజు గారు భగవంతుడి గురించి మాట్లాడుతూ ఎవరు భగవంతుడు అంటే సముద్రమే, దయాసముద్రము రూపమును పొందితే అదే భగవంతుడు. అందుకే శ్రీ రఘురామచారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషర్ణవోత్తారకనామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి అంటాడు. కరుణాపయోనిధి అంటే సముద్రమంత దయగలిగినవాడా అని. అసలు ఆ లోతు తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి దయ కలిగినవాడు, అంతటి దయ కలిగినవాడు కాబట్టే అంత గొప్పగా ఆదరించగలిగినటువంటి స్వభావం ఉంటుంది. ప్రత్యేకించి కృష్ణ పరమాత్మ యొక్క దయా విశేషం చెప్పడానికి 1000 నోళ్ళు కూడా సరిపోవు. ఆదిశేషుడు కూడా చెప్పలేడు. తనని నమ్ముకున్నవారు తనని ప్రార్థిస్తే అనుగ్రహించడం ఒకెత్తు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు భగవద్గీతలో.